సన్ రైజర్స్ హైదరాబాద్ కు తప్పని గెలుపు అవసరం. ఇలాంటి దశలో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేశాక మొదలైన వాన ఎంతకు తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దయినట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను కేవలం 133 పరుగులకే పరిమితం చేసింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఈజీగానే గెలిచేలా కనిపించింది. హిట్టర్లతో నిండిన హైదరాబాద్ వీలైనంత త్వరగా మ్యాచ్ ను ముగించి కీలకమైన 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేటును భారీగా పెంచుకుంటుందని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతకు వర్షం తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. అంతేకాదు ఈ మ్యాచ్ రద్దు కారణంగా ప్లే ఆఫ్ కు వెళ్లకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయింది. మొత్తానికి వరుణుడి దెబ్బకు ఆశించిన ఫలితం రాకపోవడంతో ఈ సీజన్ వైఫల్యంపై ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ సీజన్ లో మాకు ఏది కలిసి రాలేదు. చివరికి వర్షం కూడా మా అవకాశాలను దెబ్బతీసింది. ప్లే ఆఫ్ కి వెళ్లేందుకు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగానే ఢిల్లీతో మ్యాచ్ లో మేము బౌలింగ్ తో మంచి ప్రదర్శన చేసి ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేశాం. మ్యాచ్ ఈజీగా గెలిచేస్తామనుకున్నాం. ఎందుకంటే జట్టులో ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నరే. మాకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. దీంతో భారీ నెట్ రన్ రేట్ తో గెలిచేందుకు అన్ని విధాలుగా సిద్ధమైన వేళ వర్షం మా అంచనాలను తలకిందులు చేసిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ సీజన్ లో ఆశించిన ఫలితాలు రాకున్నా ప్రేక్షకులు అండగా నిలవడం గొప్ప విషయం. జట్టు పరంగా మేము కొన్ని విషయాల్లో వెనకపడిపోయాం. అందుకే ఈ సీజన్ లో మాకు ఎక్కువగా ఓటములు ఎదురయ్యాయని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. వచ్చే సీజన్ లోనైనా మెరుగైన ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తామని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.